ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి నారాయణీయము అనేటువంటి అద్భుతమైన కావ్యాన్ని అనుసంధానం చేసుకుంటూ చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు మిమ్మల్ని అందరినీ 4వ ఎపిసోడ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి దశకాన్ని పూర్తి చేసుకున్నాం. మొదటి దశకంలో భగవంతుడి యొక్క తత్వాన్ని మనం చెప్పుకున్నాం. ఈ రోజున 2వ దశకంలో భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన సౌందర్యాన్ని చెప్పుకుంటున్నాం. ఇనబింబ ప్రతిబింబమైన మకుటము ఇంపవు లలాటమునందున రంజల్లెడు నిల్వు నామమును కందోయిన్ దయావృష్ఠులున్ పినన ఒప్పగా నాసకుండల రుచి చెల్వొందు లేజెక్కు లించిన నీయందము పద్మహార మధుర శ్రీవత్సము కొల్చెదన్. ఆహా, పరమాత్మ యొక్క దివ్య సౌందర్యం. కలియుగంలో మన కళ్ళు దేనికి పని చేయాలి అంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వీక్షించటానికి మన కళ్ళు వాడుకోవాలట. అప్పుడే ఆ కళ్ళకి సార్థకత వస్తుంది. ప్రహ్లాదోపాఖ్యానం కూడా ఇదే చెప్పింది. లేకపోతే ఆ కళ్ళు ఎలాంటివి అన్నాడు? తను కుడ్య జాల రంధ్రములుగాక అన్నాడు. గోడలో ఉండేటువంటి రంధ్రాలు కిటికీ లాంటివిట, అంతే తప్ప వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటాడు. ఇక్కడ సూర్యుడి యొక్క కాంతిని కూడా ధిక్కరించి వెలిగేటటువంటి కిరీటం ధరించి ఉన్నాడు స్వామి. ఆ కిరీటం నవరత్నాలతోటి తాపడం చేయబడి ఉన్నది. ధగేయమానంగా వెలుగుతూ ఉన్నది కిరీటం. ఆ తర్వాత లలాటంలో నిలువు నామం భాసిస్తూ ఉన్నది. ఆయన యొక్క నుదిటి భాగం కరుణ, అమృతము, ఈ రెండు ద్రవించేటటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి సొగసు, చక్కటి ముక్కు, చిక్కిళ్లను మెరిపించేటటువంటి మకర కుండలాలు ధరించి ఉన్నాడు స్వామి. స్వామి ధరించినటువంటి మకర కుండలాల కాంతి పరమాత్మ యొక్క చిక్కిళ్ళ మీద పడి మెరిసిపోతూ ఉన్నది, చిగేల్మంటున్నది. కంఠంలో మెరిసేటటువంటి కౌస్తుభమణి, వనమాల వాడిపోనటువంటిది, రత్నాల హారాలు, శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అందాన్ని పెంచుతూ ఉన్నాయి. మామూలుగానే పరమాత్మ అందమైనటువంటి వాడు కదా. అటువంటి అందమైనటువంటి పరమాత్మకి మనం చేసినటువంటి అలంకారాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మరింత ఇనుమడిస్తుంది ఆ అందం. ఇవాళ చూస్తూ ఉంటాం, అందం లేనటువంటి వాళ్ళు ఎంత ఖరీదైన పట్టు చీర కట్టి ఏం చేసినా ప్రయోజనం ఉండదు. కేయూరంగద రత్నకంకణ మహా కిర్మీర దివ్యాంగుళీ యాయామోన్నత హస్త సంగత గదోచ్చ శంఖ చక్రాంబుజ మై ఆముక్త సువర్ణ కాంచి వలయ వ్యాసక్త పీతాంబరమై అబ్జోపమపాద
వంజమగు నీ అందమ్ము ఉపాసించదం. స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. స్వామి అద్భుతమైనటువంటి భుజకీర్తులు పెట్టుకున్నాడు. అలాగే అంగదములు ధరించాడు, దండ కడియాలు పెట్టుకున్నాడు, ముంజేత కంకణాలు అనర్ఘమైనటువంటి రత్నాలతోటి తాపడం చేయబడి ఉన్నాయి. స్వామి యొక్క చేతి వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాలు అన్నీ కూడా నవరత్న ఖచ్చితంగా ఉన్నాయి. స్వామికి ఉన్న 4 చేతుల్లో, ఒక చేతిలో గద, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, మరొక చేతిలో పద్మాన్ని ధరించాడు, లీలాకమలాన్ని. స్వామి యొక్క మొలకి బంగారపు నూలు ఉన్నది. అలాగే పట్టు పీతాంబరాన్ని ధరించాడు. స్వామి యొక్క పాదాలు కమలముల యొక్క సౌకుమార్యాన్ని ధిక్కరించే విధంగా ఉన్నాయి. కమలాల నుంచి వచ్చే సుగంధము పాదముల నుంచి వస్తోంది. శుతిమెత్తటి పాదాలుగా ఉన్నాయి పరమాత్మవి. అటువంటి దివ్య మోహన రూపాన్ని చూడటం వల్ల మాకుండేటటువంటి బాధలల్లా కూడా నశించిపోతాయి. అటువంటి నీ దివ్య సుందరమూర్తిని నేను ఆశ్రయిస్తాను అంటున్నాడు భట్టతిరి. ఊర్ధ్వముఖంగా వికసించినటువంటి హృదయ కమల కర్ణికలో న్యాసము చేసి, ఓ పరమాత్మ, ఓ కృష్ణ, నిన్ను నిరంతరము ఉపాసిస్తాను అని చెబుతున్నాడు. అంటే హృత్కమలంలో పెట్టుకోవాలి స్వామిని. అది ఎలా ఉండాలట? హృత్కమలం ఊర్ధ్వముఖంగా వికసించి ఉన్నటువంటి హృత్కమలంలో న్యాసం చేసి, అంటే అక్కడే ఉంచి స్థిరంగా నిన్ను ఉపాసన చేస్తాను అని భట్టతిరి అంటున్నాడు. ఇంకా 3వ పద్యం చూస్తే, ముద్దులకెల్ల ముద్దు మరి ముచ్చటలన్నిటికంటే ముచ్చటై ఇద్దపు నీటులందు నెర నీటయి వింతలకెల్ల వింతలం దిద్దెడు నీ త్రిలోక కమనీయ మహోమహానీయమైన నీ ఒద్దిక చూడ జవులూరవే ఊరక ఎట్టి వారికిన్. ఓ స్వామి కృష్ణ, 3 లోకాలలో పూజనీయులందరిలో కల్లా గొప్ప పూజనీయుడు నీవే. అద్భుతమైనటువంటి సౌందర్యాలలో అన్ని సౌందర్యాల కంటే సమ్మోహనకరమైనటువంటి సౌందర్యం నీదే. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త కాంతి కల్లా అద్భుతమైనటువంటి కాంతివి నీవే. ప్రపంచంలో లభించేటటువంటి మధుర పదార్థముల కంటే మధురమైనది నీ యొక్క రూపం, నీ యొక్క నామం. చక్కదనాలకల్లా చక్కదనము నీ అందం, వింతలకల్లా వింత అయినటువంటి నీ రూపం. స్వామి, ఎవరిలో వేడుక నింపకుండా ఉంటుంది చెప్పు? సంసారబద్ధులైనటువంటి వాళ్ళు, ముముక్షులైనటువంటి వాళ్ళు శ్రవణ మననాదుల చేత నిన్నే భావించి తరించాలి అని ఉబలాట పడుతూ ఉంటారు కదా స్వామి. అటువంటి నీకు ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే అంటున్నాడు. తర్వాత 4వ పద్యంలో అంటున్నాడు, ఇందిర నీదు నందమిదియ కనుచు తని వందలేమి తానెందును భక్తులను నిలువదించుకసేపు అది కారణముగా నందెను లక్ష్మి చెంచలయటన్న అపప్రథ మూలమీవుగా కిందులకు గతమ్ము మరి ఎవ్వరు తెలుపుము
మా మనోహరా. ఓ స్వామి, ఈ విధంగా అమితమైనటువంటి మధురమైనటువంటి నీ దివ్య సుందర మూర్తిని చూసి ఎంతో వేడుకతోటి సర్వైశ్వర్య ప్రదాయిని అయినటువంటి లక్ష్మీదేవి తన భక్తుల పట్ల కూడా ఎక్కువసేపు నిలబడదు అంటున్నాను. ఎందుకని? చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఎంతసేపు నీ యొక్క దివ్య సుందర విగ్రహాన్ని చూసినా తనివి తీరదు కాబట్టి నిన్ను ఎడబాయటం ఇష్టం లేనటువంటి లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో కూడా క్షణకాలం నిలబడకుండా ఉంటుంది. అందువల్ల నీ రాణి అయినటువంటి ఆ లక్ష్మీదేవికి నీ రూప సౌభాగ్యంలో ఏర్పడినటువంటి సుస్థిరమైనటువంటి ప్రేమ బలం వల్ల ఒక చెడ్డ పేరు కూడా వచ్చేసిందయ్యా. ఈ లక్ష్మీదేవి చెంచల అని అపకీర్తి వచ్చింది. స్వామి, ఇక్కడ అమ్మవారికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణమే దోషకారణమైందని మా విచారం. ఎందుకని? అమ్మవారు నిరంతరము భర్తని సేవించాలి ఉంటుంది. ఎప్పుడు కూడా భర్త యొక్క పాదాలు సంవాహనం చేస్తూ ఉంటుంది అమ్మవారు. కొంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ విష్ణుమూర్తికి ఏమన్నా కాళ్ళు నొప్పులా ఏంటి, ఎప్పుడు చూసినా ఆమె కాళ్ళు విసుగుతూ ఉంటుంది అని. అది కాదు దాని అర్థం. భర్తను ఎడబాసి ఉండకుండా భర్తకి నిరంతరము సేవ చేసే తత్వం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవిది. ఆ తత్వాన్ని మెచ్చుకున్నటువంటి పరమాత్మ నీ స్థానం ఇక్కడ కాదు లక్ష్మి, ఇదిగో ఇక్కడ ఉండు అని హృదయంలో పెట్టుకున్నాడు. చూసారా? అంతేకాదు స్వామి, నీ సౌభాగ్య అతిశయం వల్ల నీ ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవికి కలిగినటువంటి ఈ అపవాదు నిన్ను కూడా తాకుతుందేమో అని నేను దుఃఖపడుతున్నాను అంటున్నాను. అంటే ఆ తల్లి ఏ విధంగానైతే నిన్ను ఎడబాసి ఎవరింట్లో ఉండటానికి ఇష్టపడకుండా చెంచలగా అపకీర్తి మూట కట్టుకుందో, నువ్వు కూడా ఆమెను విడిచిపెట్టి ఉండలేక ఎవరి ఇంట్లో ఉండకుండా నువ్వు కూడా నీ యొక్క వైకుంఠంలోనే ఉంటావేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతోంది అంటున్నాడు భట్టర్. 5వ పద్యం చూస్తే, స్వామి, ఇంతకు కారణము వచియింతు మరొక్కటి లక్ష్మీ శ్రీమనఃకాంతుని నింతలంచి నినుగానముసేయు మహానుభావులం సంతతమంటి వెంటబడి చారు నిజేశ కథారసైక సంక్రాంత మనస్కయై యొకట కాల్నిలుపం వశమేది ఉండెడు. మరొక అందమైన భావన చూడండి ఈ విషయంలో. కృష్ణ, నీ భార్య చెంచలగా పేరుగాంచటానికి మరొక కారణం కూడా నాకు అనిపిస్తోంది. నీ అందము చేత ఆమె యొక్క హృదయం ఆకర్షింపబడి ఆ లక్ష్మి నీ సొగసుని, నీ లీలలను నిత్యము గానం చేసే భక్తులను ఎల్లప్పుడూ వెంబడిస్తూ వాళ్ళ దగ్గరే స్థిర నివాసం ఏర్పరచుకోవటం వల్ల వేరొక చోట నిలకడగా ఉండదు అనిపిస్తోంది. అందువల్ల ఆమెకి చెంచల అనేటువంటి పేరు వచ్చిందేమో అంటున్నాడు. అంటే భర్త యొక్క సుగుణాలు గానం చేసేవాళ్ళు ఎవరు? నారద తుంబురాదులు, అలాగే గంధర్వులు, యక్షులు. అంతేకాదు పరమ భక్తాగ్రేసరులు కూడా పరమాత్మ యొక్క దివ్య గుణాలని గానం చేస్తూ ఉంటారు నిరంతరము. స్తోత్రాలు అవే 72 స్తోత్రాలు మనకు అనుగ్రహించారు శంకర భగవత్పాదులు. కలియుగంలో పెద్ద ఖర్చు పెట్టి ఏమీ చేయక్కర్లేదు. భగవంతుడి యొక్క నామాన్ని జపించటం, భగవంతుడి యొక్క స్తోత్రాలని తప్పులు లేకుండా చదువుకోవటం, పారాయణ చేయటం, అంతకంటే వేరే ఏమీ ఎక్కర్లా. ఎవరైతే అలా చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంటికి పిలవకపోయినా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఎందుకని? భర్త యొక్క గుణగానాన్ని
గుణగానాన్ని వినాలి అనేటువంటి భావనతో ఉంటుంది అమ్మవారు. ఇది ఇక్కడ. ఆ తర్వాత 6వ పద్యంలోకి వెళితే, నీ రూపము ఇటు చారుతా నవసుధా నిష్యంద సందోహధారారమ్యమ్మై ఛిద్రసాయనమై రంజిల్లి డెందంబు నిండై రక్తిన్ పులకింపజేసి కనులందు ఆనంద బాష్పంబుల్ దోరంబుల్ గురించి చిత్తంబునకేదో మత్తు మందయ్యడు. ఓ స్వామి, ఈ విధంగా పరమ సౌభాగ్య నిధానమైనటువంటి నీ రూపం, సౌభాగ్య నిధానం స్వామి యొక్క రూపం. అటువంటి నీ రూపం నవ్యమైనటువంటి సౌందర్యము అనేటువంటి అమృత ధారా వాహిని అయి పరబ్రహ్మమునందే లయమైపోయి మరీ మరీ తలుచుకునేటటువంటి వాళ్ళని మరిపింపజేసి, వాళ్ళ యొక్క శరీరాలను పులకింపజేసి, వాళ్ళ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కురియించి వారి యొక్క చిత్తాలని మత్తుమంది ఇచ్చినట్లుగా మరపింపజేస్తుంది స్వామి అంటున్నాడు భట్టర్. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి రూపం పరమ సౌభాగ్య నిధానము అన్నాడు. అటువంటి స్వామి యొక్క రూపం నవ్య సౌందర్య అమృత ధారావాహిని అయి అన్నాడు. కొత్తగా పుట్టినటువంటి సౌందర్యము అనేటువంటి అమృత ప్రవాహమైంది అన్నాడు. అలాగే ఇంకా ఏమైంది? పరబ్రహ్మానందకరమైంది. మళ్ళా తలుచుకునే వాళ్ళని మరపింపజేస్తోంది, వాళ్ళ తనువులను పులకింపజేస్తోంది. ఆ పులకించినటువంటి తనువులో ఉండేటటువంటి నేత్రాల నుండి ఆనంద బాష్పాలు కురియిస్తూ ఉన్నది. చివరికి వాళ్ళ మనస్సుకి ఏదో మత్తు మంది ఇచ్చినట్లుగా మరపింపజేస్తుంది స్వామి అంటున్నాడు. 7వ పద్యంలో, పరమశ్రేష్టము భక్తి యోగమిది అప్ప జ్ఞాన కర్మాఖ్యముల్ గురు యోగంబులు రెండిటి కంటేనని యోగుల్ తెల్పియున్నారు. నిర్భర సౌందర్య రసాత్మకుండవగు నీపై నిండు ప్రేమాత్మకం మరయం భక్తియే ఎల్లవారలకు అనాయాసైక లభ్యమునన్. ఓ స్వామి, గతంలో రాక్షస కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు, దేవర్షి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదాదులు, ధ్రువుడు అంగీకరించినటువంటి భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము ఈ మూడింటి కంటే కూడా అత్యుత్తమమైనది అని యోగీశ్వరులు చెప్పారు. అంటే యోగీశ్వరుల్లో మొట్టమొదటివాడు కృష్ణుడు. అందుకనే భగవద్గీతలో చర్మశ్లోకం ఏంటి సంజయుడు చెప్పింది? యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరగా తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అన్నాడు కదా. అందువల్ల ఓ రమావల్లభ, నీ యందు ప్రేమాతిశయ రూపమైనటువంటి ఆ భక్తి అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ సులభ సాధ్యం. నీవు సౌందర్యైక రసస్వరూపుడువు కాబట్టి నీ రూపం అందరినీ ఆకర్షిస్తుంది. అందువల్ల అందరూ నీకు భక్తులే అవుతారు. ఇది అంటే ఏ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం మన కన్నులు చూడటం వల్ల అఖిలార్థ లాభంబులు కలుగుచుండు అంటాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు, నారదుడు అంగీకరించినటువంటి భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగముల కంటే అత్యుత్తమమైనది
అంటున్నారు. అంటే యోగీశ్వరుడైనటువంటి ఓ కృష్ణ, నిన్ను సేవించటం, నిన్ను పూజించటం, నిన్ను ఆరాధించటం, నీ నామ గుణకీర్తన చేయటం, ఇవన్నీ ఎక్కువ అంటున్నాడు. కాబట్టి 8వ పద్యంలోకి వెళుతున్నాం. అది నిష్కామమగును స్వధర్మాచరణము ఆ కర్మయోగము అయ్యది దూరాన ఫలించు ఔపనిషదంబు ఆధ్యాత్మికం బోధంబు అయ్యది చిత్తానకు చిక్క దత్తుకొన దవ్యక్తంబు బట్టి అవ్యక్తంబు కాదు కాబట్టి స్ఫూర్తిద మీనీయడ ప్రేమ భక్తి అనగన్ శ్రేయస్కరంబు అన్నింటన్. ఓ స్వామి, నిష్కామమైనటువంటి కర్మయోగానుష్ఠానం అంటే ఏమిటి అంటే స్వధర్మాచరణం. అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించటం. బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మం, హిందువులు హిందూ ధర్మాన్ని ఆచరించాలి. ఎప్పుడో కానీ అలా చెయ్యకుండా కొంతమంది ఉంటారు. స్వధర్మాచరణాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటారు. అయితే పరధర్మానుష్ఠానం ఎటువంటిది అని భగవద్గీత చెప్పింది. స్వధర్మంలో నిధనమైపోయినా పర్వాలేదు, పరధర్మం అనేది భయావహము అన్నారు. ఇక్కడ స్వధర్మం అంటే ఏ మతంలో ఎవడు పుట్టాడో అది వాడి స్వధర్మం. దాన్ని విడిచిపెట్టి పరధర్మంలోకి వెళ్ళటం అనేది భయంకరమైనది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఉపనిషత్తులు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞానము లభ్యమైనటువంటి మోక్షం, అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా లభించినటువంటి మోక్షం అవ్యక్తము, ఇంద్రియాలకు గోచరించేది కాదు. అర్థమైంది కదా? ఇంద్రియాలకు తెలియదు ఏది ఆ మోక్ష సాధన విధానం. కాబట్టి మన మనస్సులో బాధ కలగకూడదు. అందువల్ల స్వామి, నీ అందలి ప్రేమరూపమైనటువంటి భక్తి ఒక్కటే ఉత్తమమైనటువంటి రక్షణ అవుతుంది అంటున్నాడు. కృష్ణ, నీ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ భారం నువ్వే వహిస్తావు అని భగవద్గీతలో కూడా చెప్పావు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు భగవానుడు. అన్ని ధర్మాలు విడిచిపెట్టేసేయి, నన్నే శరణు జొచ్చిన వాడికి నేనున్నాను, నేను కాపాడుతానని చెప్పాడు కదా. కాబట్టి అన్నిటికంటే నీ పట్ల భక్తి ప్రేమ చూపించటమే ప్రశస్తమైనది అంటున్నాడు. ఆయాసంపడి కర్మతంత్రములలో అంటెల్లను బాసి ఎట్లో ఆ భక్తికి జ్ఞాన మార్గమున కర్హుల్లొంద అవుచుందురు అన్నా అన్యులు మది తర్క చర్చదడి ఇంకన్ బ్రహ్మనామమ్ము నీయి ఆకారము నెంచి జన్మశతమందు ఈడేరుచుండురు ఈశ్వరా. ఓ స్వామి, చాలా శ్రమపడి అనేకమైనటువంటి కర్మలు ఆచరించి రాగము ద్వేషము అనేటువంటి మలములని విడిచిపెట్టి ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి భక్తి జ్ఞాన మార్గములు కరతలామలకం అవుతాయి. ఎందుకని? అటువంటి వాళ్ళు భక్తి మార్గానికి అధికారులు అవుతారు. భక్తి మార్గాన్ని అవలంబించటానికి వాళ్ళకి అవకాశం ఇస్తాడు పరమాత్మ. ఎప్పుడు? రాగద్వేషాది మలములను విడిచిపెట్టాలి. రాగము ద్వేషము ఈ రెండు చెడ్డ గుణాలు, వీటిని విడిచిపెట్టాలి.
అప్పుడు భక్తి జ్ఞాన మార్గానికి అధికారుడవుతాడు ఆ సాధకుడు. చిత్తంలో శుద్ధమైనటువంటి భావనలను పొందటం, అలాగే పూర్తిగా విరక్తులైతే జ్ఞాన యోగానికి అవకాశం దొరుకుతుంది. అట్లాగే ఎవడైతే వైరాగ్యాన్ని అవలంబిస్తాడో అటువంటి వాడికి భక్తి యోగాన్ని అవలంబించడానికి అర్హత వస్తుంది. అయితే విరక్తి ఎక్కువ, రక్తి ఎక్కువ ఎవరికైతే ఉండదో అటువంటి వాడికి భక్తి యోగం సిద్ధిస్తుంది. అంటే ఎక్కువ వైరాగ్యము ఉండాలి, రక్తి తక్కువగా ఉండాలి. అంటే రక్తి అంటే ఏమిటి? ఇక్కడ దేని మీద మనస్సు పెట్టుకోకుండా ఉండడం. ఆ రక్తి కనుక తగ్గించుకుంటే ఆ మనస్సు పెట్టుకునే గుణాన్ని, అటువంటప్పుడు వాడికి భక్తి యోగం సిద్ధిస్తుంది. మరికొంతమంది మనస్సులో విరాగం లేని వాళ్ళై కుతర్కాలు చేస్తూ వేదాంత అర్థ నిశ్చయము ఎప్పటికో తెలుసుకొని అనేక రీతులుగా ఉపాసన చేసి ఎన్నో జన్మలకి అప్పుడు వాళ్ళు భక్తి మార్గంలోకి మళ్ళుతారు. తద్వారా జ్ఞానం సంపార్జించి ఆ జ్ఞానంతో మోక్షాన్ని పొందగలుగుతారు. కాబట్టి భగవంతుడు మనకి తొందరగా అనుగ్రహం చూపించాలి అంటే మనలో ఉండవలసినటువంటి గుణాలు చెప్తున్నాడు ఇక్కడ. రాగద్వేషాలని విడిచిపెట్టాలి, వైరాగ్యాన్ని అవలంబించాలి. ఇది మనం చెప్పిన మాట. ఇందులో చివరి పద్యం ఏంటంటే, నీపై భక్తి భగవత్ కథారసఝరీ నిర్మజ్ఞనం సిద్ధమై ఆ పూర్ణామల దివ్యబోధాపద సజ్జ సిద్ధి చేకూర్చు నా ప్రాపౌ కావుత తత్పదాబ్జ పరమాధ్ర ప్రౌఢ సౌహార్ద నిష్ణాపూర్ణమిది శ్రీ మరుస్సు శ్రీనివాస శ్రీనివాస హరి. ఓ హరి, ఓ కృష్ణ, నీ పట్ల అంకురించినటువంటి భక్తి యోగం అలాంటిది కాదు. ఎందుకని? నీ కథలలో శృంగారము మొదలైనటువంటి రసామృత ప్రవాహాలలో మునుకలు పెట్టగా తనంత సిద్ధించి ఏమాత్రము క్లేశములు కష్టములు లేకుండా నిర్మలమైనటువంటి జ్ఞాన పదవిని అందించి అమృత ఇహ భవతి అన్నట్లుగా సజ్జోముక్తి చేకూరుస్తాయి అంటున్నాడు ఇక్కడ. అంటే భగవంతుడి యొక్క కథలు వినడం వల్ల, ఆ కథలలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోవటం వల్ల అమృత ఇహ భవతి అన్నట్లుగా సజ్జోముక్తి చేకూరుతుంది అన్నాడు. సజ్జహ ముక్తి అంటే అప్పటికప్పుడే మోక్షం, అదే జన్మలో మోక్షం అని అర్థం. అటువంటి నీ చరణారవింద భక్తి రసాత్మకమైనటువంటి చిత్తము యొక్క ద్రవీభావం అచిరకాలంలోనే నాకు లభించుగాక అంటున్నాడు భట్టతిరి. అంటే పరమాత్మ నీ చరణారవిందముల పట్ల భక్తి రసాత్మకమైనటువంటి చిత్త ద్రవీభావం, నా చిత్తం ద్రవీభవించాలి, కరిగిపోవాలి, అది నాకు తొందరగా లభించాలి అంటున్నాడు. నా సేవలో లోపం కానీ అలసత్వం కానీ ఉంటే దాన్ని ఏమాత్రం గణించకుండా, స్వామి నా ఎడ అనన్యమైనటువంటి శరణాగతి చేసినవాడు వీడు అని దయ చూపించి నాకు ఆ పరమభక్తిని అనుగ్రహించు స్వామి అంటున్నాడు. అంటే నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనేటువంటి భావం నాలో ఉన్నది అని గ్రహించు. మానవ మాత్రుడు కాబట్టి, కలియుగంలో ఉన్నాను కాబట్టి నాలో ఏదైనా దోషాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ దోషాలని
కన్న తండ్రి లాంటి నీవు ఎంచద్దు అని అడుగుతున్నాడు. ఇది అద్భుతమైనటువంటి విశేషం. రేపటి రోజు భక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అనేదాన్ని 3వ దశకంలో మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాల్ని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.